మీరు నాన్నగారండి? నేను నాన్నగారమ్మ. శుక్రవారం ఫోన్ చేసిండు, ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది మా బిడ్డే. డాడీ రారా అంటే నేను రాలేదమ్మా, నేను దూరం ఉన్నా, నేను తమ్ముడిని మమ్మీని పంపిస్తున్నా. వాళ్ళు వచ్చే వరకల్లా దర్వాజా గొడవ అయిందని చెప్పి మీకు ఫోన్ చేసిందా? నాకు భయం అవుతుంది, నువ్వు రా డాడీ అన్నది. ఏమైందామంటే చెప్తలేదు. మా అల్లుని ఫోన్ చేసేవాడు ఫోన్ లేవాడతలేడు. 3-4 సార్లు చేసినా లేపుతలేడు వాడు. మళ్ళీ వాడుకు 10 నిమిషాలు అయినాక నాకు చేసిండు. ఏమైంది, మా బిడ్డ ఏడుస్తుంది, కొట్టినావా ఏమైందంటే, నేను ఎందుకు కొట్టిండే, నువ్వు మీ అయ్యకి ఎందుకు ఫోన్ చేసినావు అని కొడుతున్నాడు. ఆ ఫోన్లో వినిపిస్తుంది నాకు. నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడని నన్ను బెదిరించి ఫోన్ పెట్టేసిండు మా అల్లుడు. మీరు అప్పుడు ఇక్కడికి వచ్చారా? నేను రాలేదు, నేను దూరం ఉన్నా అండి. మా భార్యని మా కొడుకుని ఇచ్చి పంపించిన. జరవో బబ్లీ మా బిడ్డ ఏడుస్తుందమ్మా, జరవో ఏమైందో, కొట్లాడుకురో ఏం చేసుకురో అని అంటే మా భార్య వచ్చిందంట. వచ్చి దర్వాజా కొడితే తీస్తలేడంట, లోపల ఉన్నట్ట మా బిడ్డ బయటనే ఉందంట. దర్వాజా కొడితే ఏమైంది అడుగుదామంటే తీస్తూనే లేడంట. ఒక 10 నిమిషాలు అయినాక మా కొడుకు కూడా వచ్చిండు ఎంబడే భయపడి, నువ్వు కూడా పోనా అక్కకి ఏమైందో చూడిపో అని అంటే, అప్పుడు మా కొడుకు సౌండ్ విని బయటకు వచ్చిందంట. నువ్వు ఎందుకు కొట్టినవరా మా అక్కని, ఎందుకు కొట్టినవరా అని మా కొడుకు అడిగితే, నువ్వు నీవురా అని గొంతు పట్టుకున్నట్టు ఇట్లా మా అబ్బాయిది. ఏం చెప్పినవే, నువ్వు మీ అయ్యని మీ అమ్మని తోలుకొచ్చి పంచాయతీ పెడుతున్నావు అని ఎంటకలు బట్టి కొడుతుండట మా బిడ్డని. మా భార్య ఆయన మీదకి చేయి లేవట్టిందంట. మా బిడ్డని నా ముంగల కొడతావరా ముండగొడు కానీ చేయలేవట్టిందంట. తీసుకపో మీటికి తీసుకపో దెంగే అన్నాడట. రమ్మంటే నేను పంపియా, సండే రోజు బర్త్డే ఉందంట, నేను పంపియా చుట్టాలందరినీ. సండే రోజు ఈ శుక్రవారం నాకు గొడవ అయింది. సండే రోజు పుట్టినరోజు ఉంది, నేను పంపియా పంపి అంటే, ఇక కోపంలో మా కొడుకు నేను తీసుకుపోదా అంటే, తీసుకొని దెంగే మళ్ళీ రావద్దు తీసుకోపో అని బెదిరించిండట. ఇక మా బామ్మడిది వచ్చి కాలేలు బతలాడి వాళ్ళ సంజాంచి ఉంచిండట. ఇలా గొడవ అయింది, గిట్ల అయింది అని చెప్తున్నాట, నచ్చి చెప్తున్నాడు. మరి మీకు ఏ టైంకి తెలిసిందండి ఆవిడ చనిపోయింది అన్న విషయం? నాకు 3 గంటలకు వచ్చింది ఫోను. అంతకుముందు మా కొడుకుకు మా బామ్మడిదికి చేసిండట, వీళ్ళు మాకు చేయలే. ఏమని చేశారు? మా కొడుకు ఏమన్నాడు, బబ్లీ చచ్చిపోయిందంట డాడీ అని ఏడ్చుకుంటా ఫోన్ చేసి చెప్పిండు నాకు. ఏమైందంటే వాడు చెప్పలేకపోతుండు, ఆయనకు కూడా సరిగ్గా తెలియదు. మా బామ్మడిదికి చేసిరంట వీళ్ళు. ఏడైందంటే నాకు కూడా తెలియదు బావా ఇట్లా అయ్యిందంట అంటే, ఈ ఆడావుడిగా వచ్చేసిన మేము అందరం. సాయంత్రం వీడికి వచ్చేకల్లా లేదు, వీళ్ళు హాస్పిటల్ తీసుకుపోయారంట. బాడీ ఈడు ఉండాలి కదా, ఎట్లా చనిపోయింది మీరు పోలీసు వాళ్ళు చూడాలి. పోలీసు వాళ్ళు కూడా ఏం అడగలేదు. హాస్పిటల్ కాడ అటనే పెట్టి డెడ్ బాడీ. మేము అందరం ఆడిపోయినాం. ఇక మళ్ళీ వీడికి లేరు, తాళం ఉంది ఇక్కడ. మళ్ళీ హాస్పిటల్ పోయినాం, పలానా దగ్గర హాస్పిటల్ అంటే ఆడిపోయినాం మేము. అసలు ఎలా చనిపోయింది, ఏమైంది ఏంటని ఏం తెలియలేదు. అది తెలుస్తలేదు. ఈడ మాత్రం మరక కనిపిస్తుంది, ఈడ మరక కనిపిస్తుంది. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, ఏం జరిగింది అసలు? అమ్మాయి ఎలా చనిపోయింది? పెళ్ళి అయిన వద్దుగా టార్చర్ పెడుతూనే ఉన్నాడు. డ్రెస్సులు వేసుకోవద్దు అంటుండు. ఎవరితోనన్నా మాట్లాడితే ఆడేం కావాలి నీకు అంటుండు. నా మన్మలు మాట్లాడితే ఆయనతో ఎట్లా మాట్లాడినామంటాడు. నేను మాట్లాడితే నీ అమ్మమ్మ ఏం నేర్పింది అంటాడు. తాత మాట్లాడితే నీ తాత ఏం నేర్పింది అంటాడు. మా అక్క కొడుకులు మాట్లాడితే ఆయనతో ఎందుకు మాట్లాడినామంటాడు. కిటికీలకి వెళ్ళి చూస్తాడు, దొంగ బాడకవు. కిటికీలకి వెళ్ళి చూస్తాడు, ఏం చేస్తుంది ఇది, లంచతనం చేస్తుందా దొంగతనం చేస్తుందా అని చూస్తాడు. ఆ బాడకవు అది లంచతనం చేసింది కాదు. నా బస్తీలోకి వెళ్ళి మంది వచ్చిర్రు అడుగుర్రి, ఎక్కువ వచ్చిర్రు అడుగుర్రి. మంచి పిల్ల అయితే ఇంట్లోకి వెళ్ళలే ఊళ్ళో. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందా మీకు? 5 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళ పిల్లగాని పెట్టిపోయింది. 3 ఏళ్ళ పిల్లగాని పెట్టిపోయింది. టార్చర్ పెట్టిండు అమ్మ నా కొడుకు బిడ్డను. చెప్పిందా మీకు ఇలా టార్చర్? చెప్పలే. ఏమన్నా టార్చర్ పెడుతుండా బిడ్డ అంటే, ఏం పెడతలేడు. మంచిగానే ఉండు. ఏమైంది బిడ్డ చెప్పు బిడ్డ, మేము అడుగుతాం బిడ్డ అంటే నన్నేమంటలేడే. నేను మంచిగానే ఉన్నానే. ఈ డ్రెస్సులు వేసుకోవద్దు అంటాడు. ఎవడు చూడాలని వేసుకున్నవే, ఎవడు చూడాలి నీ దగ్గరికి ఎవడు వస్తుండే. మంచి చీరలు కట్టుకొని ఇయ్యడు, బొట్టు పెట్టుకొని ఇయ్యడు, గాజులు వేసుకొని ఇయ్యడు. పెళ్ళి ఎందుకు చేసుకున్నావు రా బాడకోవు నువ్వు? అసలు టార్చర్ పెట్టేటోడు ఎందుకు చేసుకున్నావు? మంచిగా తయారైతే ఎవరు చూడాలని చేసి తయారైనవే అంటాడు. ఏం చెప్పాలి? మరి ఆవిడ మీకు చెప్పకుండా మీకు ఎలా తెలిసిందమ్మా టార్చర్ చేస్తున్నాడు? ఒక్కొక్కటి చెప్పింది కానీ అగో భువనగిరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్తో కూడా మాట్లాడితే ఎవరితో మాట్లాడినావు, నీకు ఫ్రెండ్ ఏడుంది, నీకు ఫ్రెండ్
ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళతో కూడా చెప్పిందిగా బిడ్డ, పోలీసు వాళ్ళతో కూడా చెప్పింది. నాతో మాట్లాడితే టార్చర్ పెట్టిండు, ఇదివరకే నేను రేసుకుంటానే నేను అని అంటే వద్దు ఆ పని చెయ్యకన్నాడంట. ఆ పని అన్నదంట ఆ పిల్ల భువనగిరికి వెళ్ళి వచ్చింది. ఇప్పుడు అప్పుడు ఆ పిల్ల ఆ పెండ్లికి పోతే నేను, నా మొగడు, నా మన్మడు, నా మన్మరాలు, నా బిడ్డ పోయినాం కారు కట్టుకొని. దాని పెళ్ళికి ఎట్లా పోయినావు, ఆడెవడున్నాడు అన్నాడు. అత్తలంజది అన్నది, మొగడు పాడుకోవన్నాడు అంటే కూడా అట్లా కూడా చెప్పలే బిడ్డ దగ్గర ధైర్యం లేదు. వాళ్ళకి తాకలాట పెట్టాలని లేదు, నా పిల్లకు పంచాదులు పెట్టాలని లేదు. నేను విడిపోతానో ఏమో, నా మొగడు విడిచిపెడతాడో ఏమో అనుకుంది. ఇంత పాపం చేస్తాడని అనుకోలే. బిడ్డ నీ కాలు మొక్కుతా బిడ్డో, నా బిడ్డ పోయిందమ్మో. ఎక్కువ షోకులో పడితే పడనీయలేదమ్మ నా పిల్లను. మంచి చీరలు కడితే మంచి చీరలు కడితే ఎందుకు కడుతున్నావు అని. మీరు ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేశారా అతనితో, ఎందుకు ఇలా చేస్తున్నావు అది ఇది అని చెప్పి? నేనేం చేస్తున్నా, నీ పిల్లకు పని రాదు, అన్నం వండరాదు, కూర వండరాదు. నా పిల్ల నువ్వు చూడొచ్చిన్నాడే చెప్పిన కదరా బాడకు, మటన్ వండరాదు, చికెన్ వండరాదు. అలా మేనత్తకు చెప్పిన, అమ్మ చికెన్ వండరాదు, మటన్ వండరాదు, బగారు వేయరాదు, ఉట్టి కూరలు అయితే వండు. మా వయసు ఎంత? 26, 27 ఆ పిల్లు ఉండొచ్చు, 26 నా మన్మడు ఉండవు అంతే. 5 ఏళ్ళు అవుతుంది పెళ్లి. అసలు నిన్న ఏం జరిగింది? చాలా మంది ఏమో ఏదో జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళింది అది ఇది అని చెప్తున్నారు. ఒక్క నిమిషం అక్కడికి వెళ్ళింది ఏవో అయిందని చెప్తున్నారు. అసలు ఏం జరిగిందమ్మా నిన్న మేము ఎందుకు వచ్చినాము, తల్లి వచ్చిందంట. అమ్మ నాకు భయం అవుతుంది అంటే పోయిరా పోర్రి బిడ్డ, నా అల్లునికి చెప్పిన, నా బిడ్డకి చెప్పిన పోయిరా పోర్రి బిడ్డ. ఆమె వచ్చిందంట. వస్తే బాల్ పట్టి కొడుతుండట, నెత్తి జుట్టు పట్టి కొడుతుంటే ఏంది రామకృష్ణ అట్లా కొడతావు ఎందుకు అని ఇట్లా చేతులు ఇట్లా అన్నదంట. ఈ లంజదాన నువ్వు ఎందుకు వచ్చినవే, నువ్వు వచ్చేపట్టుకునే కయ్యమైందే అని నన్ను కొడతానికి వచ్చిందని. బామ్మాడిది కొడుతుంది, గల్లబట్టి కొట్టిండంట, దర్వాదకు నూకేసిండంట. ఇద్దరు కొట్టిర్రట, ఇద్దరాలు మొగలు కొట్టిర్రట. కొడితే ఆ పిల్లగాడు నా అక్కనే కొట్టింది కానీ, నా బావనే కొట్టింది కానీ ఓర్చుకొని వచ్చే. నిన్న పుట్టినరోజుకి రాలే, కోపం చల్లారలే బిడ్డ మళ్ళీ కొడతాడేమో అని నా కొడుకు పిల్లల్ని ఇద్దరిని పంపించిన. బిర్యానీ తెచ్చుకుర్రట, 20 మంది వచ్చిర్రట, మంది ఎరుగుడు తిన్నారంట, ఉన్నారంట. నా పిల్లలు మా ఇంటికి పోయిర్రు, మంచిగానే మాట్లాడింది అమ్మమ్మ అని. లోపల కడుపులో కట్టుపం తెలుస్తుందా, మీదికి మంచిగానే మాట్లాడింది, మీదికి మంచిగా. కేకు పంపిస్తే కూడా వాపస్ పంపించండి అని కడుపు. అమ్మా నా పిల్లడ దొరుకుతుంది, జర తెచ్చి రాదు రే. ఇంకా అవన్నీ మనసులో పెట్టుకొని తను అలా చేసిందంటారు. ఆడు టార్చర్ పెట్టేపట్టుకనే చేసుకుంది, తనంతలా తన చేసుకోలే. ఆ బార్కో పెట్టిండు, ఆడు మాత్రం పెట్టిండు, అది మాత్రం పెట్టుకోలేదు, అది అస్సలు పెట్టుకోలేదు. ఎవరన్నా చచ్చిపోయినరు అంటే ఎందుకు చచ్చిపోయిర్రు, మనుండి సాగేయాలి. ఏం జరిగిందండి అసలు? ఇగో చూడండి, ఇక్కడ చూసి చెప్పండి. అది వాడు చేసిండు, చంపి ఆల్రెడీ హాస్పిటల్ తీసుకుపోయాడు. ఏదో చీరల్లో బట్టల్లో ముద్రి తీసుకెళ్ళాడు. ఇక్కడ కనబడుతుందండి చూడండి, ఛార్జింగ్ వైరు, కేబుల్ వైర్, అది కేబుల్ వైరు. మీకు ఎప్పుడు తెలిసిందండి? మాకు నైట్ తెలిసిందండి. నైట్ ఫాదర్ అండి కాదు, రిలేషన్ తాత. ఎలా ఉండేవాళ్ళండి ఇద్దరు? మంచిగా ఉండేది వాళ్ళు. అంటే లోపలి అంటే మనకు తెలియదు కదండి, మనం ఇంటికి రాలేము, మనం ఇక్కడ రాలేము, ఇక్కడ చూడలేము ఎక్కువ. ఎవరన్నా చచ్చిపోయి అంటే ఎట్లా చచ్చిపోయింది, ఎందుకు పెట్టుకుంది పిరికమిత్రులు అంటుండే. అమ్మో నాయమ్మ మనుండి సాగియాలంటుండే. అమ్మో నాయమ్మ నా పిల్ల ఎడ దొరుకుతుంది. అమ్మో నాయమ్మ మీరు పని తీస్తాడంటే నేను మా ఇంటికి తొలగియకపోయినా వాడుకోవు. నా అమ్మ చచ్చినందుకు నన్ను అనుభవం తీస్తురా. నా అమ్మ
ఇంట్లోకి వెళ్ళేట తీసుకుపోయి నా అమ్మని ఏం పంచనామా చేసిర్రు ఈడా తీసుకుపోయి ఎన్నో పెట్టిర్రు వాడు ఉరి పెట్టే పట్టుకనేనా తీసుకుపోయింది నువ్వు ఏమనంటే మళ్ళీ చెప్పిండాడు అమ్మో అమ్మ వాడు ఏమో చెప్పిండు అమ్మో అమ్మ